అందరికీ హాయ్. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి. నాకు తెలిసింది నేను చెప్తా. అరే నీకు మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసు, నువ్వు ఇప్పటికి ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి సంపాదించి ఉండాలి కదా. నాకు ఎలా ఎర్న్ చేయాలో తెలుసు, కానీ అది నేను చేయదలుచుకోలేదు. మీకు చెప్తా, లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా నచ్చితే చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. పెద్ద వింతేం కాదు, ఎందుకంటే లక్షల మంది చేస్తున్నారు, ఇలానే కోట్ల మంది చేస్తున్నారు. కానీ ఆ కోటి మందిలో 1,00,000 మందిలో నేను ఉండాలనుకోవట్లేదు. మీకు చెప్తాను, మీరు ఉండాలనుకుంటే మీరు చేయండి. ఓకే, దట్టు ఈ వీడియో నేను చేయడానికి కారణం నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు. ఎందుకంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి అంత చెప్పే అంత పెద్దోన్నైతే నేను గాను. కానీ మనకు వీడియోస్లో కమెంట్ వచ్చింది. మీరు నా వాట్ ఈస్ దిస్ అనే వీడియోలో కమెంట్ చూసారంటే ఒక పర్సన్ మనల్ని అడిగారు, ఎలా ఎర్న్ చేయాలో చెప్పండి బ్రో అనేసి. సో దట్స్ వై I took an initiative to do this video. ఓకే, పాయింట్కి వెళ్తే మనీ ఎలా ఎర్న్ చేయాలి 2000% ఈజీ అనమాట. డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో, కానీ అది చేసే విధానమే కష్టం. చాలామందికి చాలా అడ్డొస్తూ ఉంటాయి. అవి ఏంటి అంతా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, మనీ ఎర్న్ చేయాలంటే నీ దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే నువ్వు నెలకు 1,00,000 అయినా సంపాదించవచ్చు, 10 లక్షలైనా సంపాదించవచ్చు. ఎలాగా అంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు కదా, రేపటి నుంచి రీల్స్ చేయడం స్టార్ట్ చేయి. నీ గురించి నువ్వు ఒక్క వీడియో కూడా చేయకు, నీకున్న టాలెంట్ని షోకేస్ చేయకు. నువ్వేం చేయాలంటే నీకు నచ్చిన హీరో గురించి పొగుడు, వ్యూస్ వస్తాయి. నీకు నచ్చని హీరోని తిట్టు, వ్యూస్ వస్తాయి. లేదు, ఎవడో కష్టపడి వీడియోలు చేసుకుంటూ ఉంటాడు, వాడిని తీసుకొచ్చి తిట్టు, వ్యూస్ వస్తాయి. అది కూడా వద్దు, ఇంకా ఈజీ, సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళి సినిమా చూస్తావు. సినిమా చూసేసి వచ్చినాక సినిమా గురించి రివ్యూ ఇవ్వు. సినిమా వేస్ట్, అట్టర్ ఫ్లాప్, 100 రూపాయల బొక్క, 200 బొక్క, 1000 కోట్లు రాదు, ఆ హీరో ఏం చేసినాడు, ఆ డైరెక్టర్ నిద్రపోతా తీసినాడు చెప్పేయి, వ్యూస్ వస్తాయి. ఈ మొత్తానికి నీకు డబ్బులు కూడా వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే యూట్యూబ్లోకి రా. యూట్యూబ్కి వచ్చి పాపం కష్టపడతారో ఈజీగా చేస్తారో, వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకొద్దు. ఎవడో ఒక మంచి స్టేజ్లో ఉంటాడు కదా, ఒక 1 మిలియనో 10 మిలియనో ఎంతో సబ్స్క్రైబర్స్తో, వాడి వీడియోస్ తీసుకొని రా, ట్రోల్ చేయి, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇదంతా నువ్వు ఇంట్లో ఒక కెమెరా ముందర కూర్చొని చేసేయచ్చు, కష్టపడాల్సిన పని లేదు. నీ అదృష్టం బాగుంటే ఒక వీడియోకో 2 వీడియోలకో క్లిక్ అవుతావు, లేదు ఒక నెల 2 నెలలు క్లిక్ అవుతావు. కానీ ఒక్క చిన్న డౌట్, ఇలా దీని ద్వారా వచ్చే మనీతో అన్నం తింటే అది అరుగుతుందా? నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఒకసారి ఇలా చేయాలి, మాకేం ఇబ్బంది ఏం లేదు, నువ్వు చేయాల్సిన సింపులే అనుకునే వాళ్ళు చేశాక నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి, దాని ద్వారా వచ్చిన మనీతో తింటే అన్నం అరుగుతోందా అని. డబ్బులు ఎలాగైనా సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ మనకంటూ ఒక విధానం ఉంటుంది, ఇలానే సంపాదించాలని. అలానే సంపాదించాలంటే మాత్రమే కొద్ది కష్టపడాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టండి, మన గురించి వద్దు, మనం ఎవడికి తెలుసని, పక్కనోడి గురించి చేయండి. పక్కనోడి గురించి అంటే ఒక హీరోని తీసుకుంటావు, నువ్వు పొగుడుతావు, నువ్వేం తప్పు చేయట్లా, కానీ ఆ హీరో నచ్చనోడు వచ్చి దానికి ఓవర్ యాక్షన్గా కమెంట్లు, లైక్లు అలా ఇలా చేసి వైరల్. లేదు, నీకు నచ్చని హీరోని తీసుకొచ్చి తిడతావు అనమాట. ఆ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్, బాగాలేదు, యాక్టింగ్ వేస్ట్, అన్ని ఫ్లాప్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. దానికి మళ్ళీ దానికి నచ్చిన వాళ్ళందరూ దానికి లైక్లు కొట్టడాలు, లేదంటే ఆ ఫేవరెట్ హీరో ఉన్న వాళ్ళు వచ్చి కమెంట్లు పెట్టడాలు, వైరల్. సరే, అది కూడా వద్దు. ఒక సినిమా తీస్తే చూస్తాం కదా, నా డౌట్ ఏంటంటే కష్టపడి వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి ఎంతో బడ్జెట్ పెట్టుకొని, ఎంతో కాస్టింగ్, ఎన్నో లొకేషన్స్ తిరిగి షూట్ చేసి, దాన్ని రికార్డింగ్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, దానికి వాయిస్ ఓవర్లు, మ్యూజిక్లు, ప్రమోషన్స్ ఇన్ని చేస్తారు. బాగుంటే చూడు, నువ్వు వెళ్తావు, వాళ్ళేం నిన్ను వచ్చి బలవంతం చేసి చూడమని చెప్పరు. 100 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తావు, చూస్తావు, నచ్చిందా హ్యాపీ, నచ్చలేదా ఎందుకురా డబ్బులు పెట్టి అనవసరంగా వేస్ట్ చేసుకున్నామని నువ్వు రావాలి. యూట్యూబ్లో వీడియో పెట్టేసి వావ్ సినిమా సూపర్, లేదంటే వేస్ట్ భయ్యా, ఈ సినిమాకి వెళ్ళాను భయ్యా,
దీనికి 3 టమోటాలు ఇస్తున్నాను భయ్యా, 4 టమోటాలు ఇస్తున్నాను భయ్యా అంటారు. అంటే నాకు అర్థం కాదు, పక్కనోడి కష్టాన్ని జడ్జ్ చేయడానికి మనం ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో ఒక మదరు, ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ టైంలో డెలివరీ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడ నిల్చొని, భయ్యా ఇప్పుడే ఒక మదర్ డెలివరీ చేస్తుంటే చూస్తున్నాను భయ్యా, ఆ మదరు అసలు ఏం సరిగ్గా పెయిన్ అనుభవించట్లేదు భయ్యా, గట్టిగా అరవట్లేదు భయ్యా, చాలా బోరింగ్ ఉంది భయ్యా, డెలివరీ అంటే ఏదో ఎక్కువ అరుపులు, కష్టపడాలి, మదర్ పెయినింగ్ అవి ఇవి అనుకున్నాను భయ్యా, అక్కడ ఏం లేకుండా స్మూత్గా డెలివరీ జరిగింది భయ్యా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ భయ్యా, 2 టొమాటోస్ భయ్యా. మనకు మదర్ డెలివరీ కానీ ఆ మదర్ ప్రెగ్నెన్సీ టైంలో పడే పెయిన్ ఎంతో, ఆ సినిమాని తీసేటప్పుడు వాళ్ళు పడే కష్టం కూడా అంతే. ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నాను అంటే, డబ్బు సంపాదించడానికి పక్కనోడి మీద పడిపోతున్నారు ఈ 21st సెంచరీలో, ఈ జనరేషన్లో. లాస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి గమనించండి, యూట్యూబ్ ఎత్తితే చాలు సినిమా గురించి ఎవడెవడో అనమాట, వాడు వెళ్తాడు చూస్తాడు, వాడు ఎవడు చెప్పడానికి అని. ఓకే, సినిమాల గురించి పక్కన పెట్టేద్దాము, ఇన్స్టాగ్రామో యూట్యూబో తీసుకుందాం. యూట్యూబర్సే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాడెవడో ఫుడ్ ఛానల్, ఫుడ్ బ్లాగ్స్ చేసుకుంటున్నాడు, వాడు చేస్తున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు, అంతా బాగుంది. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకేం వచ్చుండదు అక్కడ, కానీ నువ్వు వాడి మీద పడిపోవాలి, వాడి వీడియోస్ తీసుకొచ్చేయాలి. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి, నేను పేర్లు నాకు అవసరమే లేదు. కొంతమంది ఉంటారు తీసుకొచ్చేసి వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చేసి ట్రోలింగ్ అనమాట, రోస్టింగ్ అనమాట. వీడు ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వాడు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, వీడి ఛానల్ రోతగా ఉంటుంది, వేస్ట్ ఉంటుంది. ఒక రోతగాడి ఛానల్ అని తెలిసి వాడి వీడియోస్ నువ్వు తీసుకొచ్చి చేస్తున్నావు అంటే నువ్వెంత పెద్ద రోతనో నాకు అర్థం కావట్లేదు. సో ఇలా అంతా చేసే డబ్బులు ఈజీ, చేసేయాలంటే చేసేయి. అన్నిటికంటే మెయిన్ కొంతమంది గర్ల్స్ ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్లో వాళ్ళు ఇంకా చాలా ఈజీ అనమాట. నాకు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించేస్తున్నా మీకు తెలుసు. మనం ఫుల్ యాక్టింగ్ చేయాలి, కంటెంట్ చేయాలి, ఏదేదో పిచ్చిగా మెంటల్గా ఏదేదో చేస్తూ ఉండాలన్నమాట. మనం వ్యూస్ కోసం కావచ్చు, సబ్స్క్రైబర్స్ కోసం కావచ్చు, ఏదైనా కూడా. కొంతమంది మంచిగా ఏదో వీడియోస్ చేయొచ్చు, కొంతమంది రోతగా ఇంతసేపు చెప్పాను కదా కేటగిరీలో వీడియోస్ చేయొచ్చు. కానీ అమ్మాయిలు అసలు నోరు తెరవాల్సిన పని లేదు, కన్ను ఎక్స్ప్రెషన్స్తో డబ్బులు సంపాదిస్తున్నారు. నేను పొగిడేస్తున్నా అనుకున్న అమ్మాయిల గురించి కాదు, అమ్మాయిల గురించి నేను చెప్పట్లేదు. ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతూ ఉంటుంది. అంటే మన ఛానల్కి అంత స్టఫ్ లేదనుకోవచ్చు, అరే వీడి ఛానల్ అంత రీచ్ అవ్వదు కదా, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతుందని. ఈ వీడియో ఏదో ఒక రోజు రీచ్ అవుతుందా, నా ఛానల్ ఏదో ఒక రోజు టాప్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో ఆ రోజు అందరూ చూస్తారుగా, ఆ రోజు చూసినా తెలుసుకున్న చాలు. ఒక్కటే చెప్తున్నా, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒక వేలో ఒక పద్ధతిగా సంపాదించడం మాత్రం కష్టం. అది చూసి సంపాదించుకోండి. ఫైనలీ ఒక్కటే పాయింట్ చెప్తున్నా, పక్కనోడి మీద పడి తినే తిండి మనకొద్దు. కొద్ది కష్టమైనా పర్లా, నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు వచ్చింది నువ్వు చెయ్యి, ఓకేనా? పక్కనోడి మీద పడి చేయడం వద్దు. అంటే నాకు కొన్ని సజెషన్స్ వచ్చాయి, అన్నా నీ వీడియో వైరల్ అవ్వాలంటే బూతులు మాట్లాడు, వద్దు. నేను రీసెంట్గా ఒకటి అనుకున్నాను అనమాట, ఒక ట్రెజర్ హంట్ టైప్లో చేద్దాము. ఏది చేసినా అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. నాకు రేపు ఫ్యూచర్లో ఇలాంటి రోత కంటెంట్ చేశాడనే మాట ఉండకూడదు. ట్రెజర్ హంట్ ఎందుకు చేద్దాం అనుకున్నాను, ఒకవేళ నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక 1000 రూపీస్ని ఎక్కడన్నా హైడ్ చేసి రీల్ పెడదాము. అది రీచ్ అయినాక ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది నేను కొంతమంది వాళ్ళతో డిస్కస్ చేశాను, నాకున్న వాళ్ళతో. వాళ్ళు ఇచ్చిన సజెషన్, అలా ఎవడొస్తే వాడు ఎత్తుకోకూడదు. వాడు వచ్చి నేను 5 మెంబర్స్కి నీ ఛానల్ని షేర్ చేయించి 5 మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయించాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టాను, అలా చూపిస్తే వాడు ఎత్తుకోవాలి అన్నాడు. నేను ఒక్క సెకండ్ ఓకే ఏదో బాగానే ఉంది కదా అని ఆలోచించాను. కానీ ఒక్కటే, నా ఎథిక్స్ నాకు అడ్డొచ్చాయన్నమాట. ఎందుకు? ఎవడైనా ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవడైనా ఇష్టంగా ఫాలో కొట్టాలి. ఈరోజు 1000 రూపాయల కోసం వాడు ఫాలో కొట్టడము పాపం వద్దు. మనమే ట్రెజర్ హంట్ అని చెప్పి, మనమే వచ్చినోడికి డబ్బు అని చెప్పి అక్కడికి వచ్చి నాకు ఇలా చెప్పడం వద్దు అనేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఏదైనా కూడా నా వే నాకుంది, మీ వే మీకుందా?
లేదా పక్కనున్న అనుసరిస్తూ పోతారా అనేది మీ ఇష్టం, అంతే. ఈరోజు వీడియో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే, వేరే వీడియో చేద్దాం అనుకున్నా, దానికి సెట్ అవ్వలేదన్నమాట కొన్ని ఫ్యాక్టర్స్. బట్ ఈ వీడియో ఎప్పటి నుంచో ఒకటి కాన్సెప్ట్ ఉంది, చేయాలి అనుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతాను. గుర్తు వచ్చిందంటే గుర్తు చేశారు వేరే వాళ్ళు. ఆ రోజు ఒక కమెంట్ గురించి, నువ్వు ఆ కమెంట్ గురించి డిస్కస్ చేస్తానన్నావు కదా అని డిస్కస్ చేశాను. చెప్పేసా, డబ్బు సంపాదించాలంటే చెత్త కంటెంట్ చెయ్యి, సోషల్ మీడియాలో ఈజీ. మంచి కంటెంట్ చెయ్యి, చాలా కష్టం. మనము కష్టపడినా పర్లా, లేట్గా సక్సెస్ వచ్చినా పర్లా, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పక్కనోడి మీద మనం పడినామంటే మన మీద ఇంకొకటి వచ్చి పడతాడు. తాటిని దన్నేవాడు ఉంటే వాడి తలని దన్నేవాడు ఉంటాడు. నేనే గొప్ప అనుకోకు, ఓకేనా? ఇది ఎండ్ ఆఫ్ ద థింగ్. ఒక చిన్న సింపుల్ లైన్ చెప్పేస్తాను. ఇది మేము సక్సెస్ అవ్వట్లేదే అని డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, మేము టాప్ స్టేజ్లో ఉన్నాము అని గర్వంగా ఉన్న వాళ్ళకి, ఇద్దరికి ఒకటే మాట చెప్తాను. బ్రో, ఈ టైం ఇక్కడే ఆగిపోదు, అంతే. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. బ్రో, ఈ టైం ఇక్కడికే ఆగిపోదు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, సక్సెస్ రాని వాళ్ళకి, బ్రో ఈ టైం ఇక్కడికే ఆగిపోదు. సక్సెస్ అనేది వస్తుంది. అన్సక్సెస్ఫుల్గా నువ్వు ఇలానే ఉండిపోవు, ఈ టైం ఇలానే ఉండిపోదు, మారుతుంది. తోపు మేము సెలబ్రిటీస్, మాకు మంచి డబ్బులు వస్తున్నాయి, మాకు మంచి యూట్యూబ్లో మంచి రీచ్ ఉంది. యూట్యూబ్ అనే కాదు, గర్వంగా ఉంటారు కదా కొంతమంది రియల్ లైఫ్లో కూడా, వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, బ్రో ఈ టైం ఇక్కడికి ఆగిపోదు, ఇలానే నువ్వు ఉండిపోవు. పడే రోజు వస్తుంది, పడినోడు నిలబడే రోజు వస్తుంది. రోజంతా నువ్వు నిలబడుకుంటావా? కూర్చుంటావు. అది మన బాడీ సహకరించదు. అలానే మన టైం కూడా మనకు సహకరించదు బ్రో ప్రతిసారి. సో గర్వం వద్దు, ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇలా ఉండదు. దట్టు డిప్రెషన్ కూడా మనకు వద్దు, ప్రతిరోజు ఇలానే ఉండదు. డిప్రెషన్లో ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవ్వు. నీ జీవితంలో డిప్రెషన్గా ఉండాల్సిన రోజులు అయిపోతున్నాయి, ఇంకా మిగిలింది సక్సెస్ఫుల్ డేసే. సక్సెస్ఫుల్ పర్సన్ నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నీ జీవితంలో సక్సెస్ని చూసే రోజులు ఇప్పుడు పోతాయి, ఇంకా మిగిలింది డిప్రెషనే. కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే అణిగి మణిగి లొంగి వంగి ఉండాలి. ఎవరికి? నీకు నువ్వు. ఎవడికో అనగా మరి ఉండమని చెప్పట్లా. నీకు నువ్వు ఒక ఎథికల్ వేలో, ఎథిక్స్తో, మొరాలిటీతో ఉండు. ఇదే నా వీడియో. నచ్చితే మాత్రమే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాకు 1000 కంటే తక్కువ మంది ఉండొచ్చు సబ్స్క్రైబర్స్. నేను ఈరోజు ఇలానే మాట్లాడతాను, రేపు ఖచ్చితంగా ఐ హోప్ బ్రో ప్రతిరోజు ఇలానే ఉండదుగా. సో ఐ హోప్, ఐ నో వన్ డే మన ఛానల్ ఎక్కడుంటుందో ఆ రోజు కూడా ఇదే చెప్తా. ఏమీ లేనప్పుడే నేను నచ్చితే చేసుకోమంటున్నా, అన్నీ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే కదా చెప్తా. కాబట్టి నచ్చితే మాత్రమే లైక్ చేయి, నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయి. చెత్త వీడియోలు సబ్స్క్రైబర్స్ లిస్ట్ మీ ఒకసారి సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి. తొక్కలో ఛానల్స్ అన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడ కంటెంట్ ఉంది అని అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్. ఓకే.